శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ప్రస్తుతం నేను విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఉన్నాను. కృష్ణమ్మ పక్కనే ఉన్నాను. ఒక్కసారి మనం చూడొచ్చు, కృష్ణానదిలో ఎప్పుడైనా ఇంతటి వరద చూసారా ఇక్కడ? అంటే నిన్నటి రోజు 2009లో కురిసిన వరద అనంతరము ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వరద చూసాం. నిన్నటి రోజు కూడా ఒక వీడియో చూసాం మనము వరదని. అంటే ఎగువ ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ కుంభవృష్టి కారణంగా మొత్తం కూడా విజయవాడ కాదు, రాష్ట్రంలో పలు జిల్లాలు కూడా జలమయమైపోయి, ముఖ్యంగా విజయవాడ మొత్తం కూడా నీటిలోనే ఉండిపోయింది. ఏ కాలనీకి వెళ్ళినా ఎక్కడ చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణానది గురించి మనం మాట్లాడుతున్నాం. కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుందని చెప్పవచ్చు. ఎగువ ప్రాంతంలో తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్న మున్నేరు వాగులో వచ్చిన వరద కారణంగా అదంతా దిగువకు వస్తుండడంతో నిన్నటి రోజు 6 లక్షల క్యూసెక్కుల నీటిని మొత్తం ప్రకాశం బ్యారేజ్ ఉన్న 70 గేట్లను కూడా ఎత్తివేయడంతో 6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ వదలతో అదంతా వెళ్ళి అంశల దీవత సముద్రంలోకి వచ్చాయి. అయితే ఈ రోజు తెల్లవారుజామునికి నిన్నటి రోజు 6 లక్షల క్యూసెక్కుల వరద ఉండగా కృష్ణానదిలో ఈరోజు ఇదే వరద 11,37,000 క్యూసెక్కులకు చేరింది. అయితే ఇంత ప్రమాదకరమైన స్థాయిలు ఎప్పుడు కూడా చూడలేదు. 2000 అంటే మొత్తం ఇది తీసుకుంటే 2009లో వచ్చిన వరద తరువాత 15 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చింది అనేది ఇక్కడ వాసులు చెప్తున్నారట. అయితే ఇది 12 లక్షలకు వచ్చినా ఏమి ప్రకాశం బ్యారేజ్కి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే దిగువ ప్రాంతం ఏదైతే దీనికి దిగువ ప్రాంతం ఉందో, నాగాయలంక కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, ఈ ప్రాంతాలు ఎక్కువగా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. అయితే మొత్తం ఇక్కడ ఈ వరదను చూస్తుంటే కృష్ణా జిల్లా విజయవాడ నగర ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు వరద ఇలా పైకి వస్తే తమ గ్రామాలు కావడం, తమ కాలనీలన్నీ కూడా ఏమైపోతాయనే విధంగా భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇక్కడ సేఫ్టీ వాల్స్ ఉండడంతో కాసింత ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఈ వరద పెరిగే కొద్ది కూడా సేఫ్టీ వాల్స్ ఏమన్నా కొట్టుకుపోతే పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ఇక విజయవాడ ప్రజలు భయపడుతున్నారు. మొత్తం మీద తీసుకుంటే అంటే కృష్ణానదిలో వస్తున్న వరద కారణంగా ఇప్పుడైతే విజయవాడ కాలనీలు నీళ్ళు రావడం, బుడమేరులో వచ్చిన వరద కారణంగానే మొత్తం కాలనీలన్నీ కూడా మునిసిపోతున్నాయి. మొత్తం ఎక్కడ సింగునగర్ కావచ్చు, కబేలా కాలనీ కావచ్చు, మొగల్రాజపురము, ఇలా చెప్పుకుంటుంటే చాలా కాలనీలు ఇప్పటికీ జలమయంలోనే ఉన్నాయి. వీరందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం అక్కడే ఉంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు మొత్తం కూడా శరణార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యం కల్పిస్తూ వాళ్ళకి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిన్నటి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను ఆయన సీఎంఓగా చేసుకుని అక్కడి నుంచే పరిపాలన చేస్తున్నారు. రాత్రి 2-3 గంటల వరకు కూడా కార్యాలయంలో ఉంటూ కాలనీల్లో తిరుగుతున్నారు. ఈరోజు ఉదయం కూడా ఆయన ఒక బోటు ద్వారా మొత్తం కూడా సింగునగర్ కాలనీలో పర్యటిస్తూ కూడా ప్రజలంతా కూడా ధైర్యం నిరూపిస్తారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో మొత్తం కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా మొత్తం కూడా రంగంలోకి దిగి సహాయ సహకారాలు అందించడం నిమగ్నమయ్యారు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే విజయవాడలో వర్షం తెరిపి విధించింది చెప్పచ్చు. ప్రస్తుతానికి కొంత ఎండ వస్తుంది, ఉక్కపోతగా కూడా ఉంది. ఈ పరిస్థితి మరో 24 గంటలు ఇలాగే కొనసాగితే వరద వృద్ధి తగ్గే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా మళ్ళీ వర్షం మాత్రం కురిస్తే మాత్రము రేపటి రోజు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయితే ఈరోజు 11,37,000 క్యూసెక్కులుగా ఉన్న ఈ వరద మళ్ళా వర్షం కురిస్తే 12 లక్షలకు దాటిపోయే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా విజయవాడ నగరం కూడా ప్రమాదం అంచులోకి వెళ్ళి మరో వయనాడు అయ్యే అవకాశాలు కూడా ఉంది. అయితే మరి చూద్దాం, వరుణుడు శాంతిస్తాడా లేదా వరుణుడు శాంతించకపోతే మాత్రము రేపటి రోజు విజయవాడ పరిస్థితి ఏంటి అన్నదైతే ఒక భయానక వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. వీటిని కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చే విధంగా నీళ్ళున్నాయి. వీటన్నిటిని చూడడానికి విజయవాడ నగరంలోని యూత్ అంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళని కూడా చూస్తాం మనము. చాలా మంది ఇక్కడ వీడియోలు కూడా తీస్తున్నారు. మీ పేరు చెప్పు బాబు. నా పేరు నాగరాజ్ అండి. నాగరాజు, నాగరాజు ఎప్పుడైనా నీ వయసు ఎంత? నా వయసు 25. 25. నీ 25 ఏళ్ళ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడైనా ఇంత వరద చూసావా? ఏమో నేను చూడలేదండి. చూడలేదు. ఈ వరద ఎలా అనిపిస్తుంది నీకు? బాగా ఎక్కువగా అనిపిస్తుంది. భయం లేదా మీకు? భయంగా ఉందండి. ఓకే. నీ పేరే బాబు? గోపి అండి. గోపి, చెప్పు గోపి, నీ వయసు ఎంత? 16. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు నువ్వు చూసిండావు అనమాట. ఎలా ఉంది అసలు ఇది? భయానకంగానే ఉందండి. ఓకే. ఇప్పుడు ఆనందంగా ఉందా? ఎప్పుడేం జరిగిద్దని భయంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో అనేది. ఓకే. మీ పేరండి? చెప్పండి ప్రకాష్ గారు, మీ వయసు ఎంత ఇప్పుడు?
వయసు 38 ఏళ్ళండి. 38 ఏళ్ళు. ఎప్పుడైనా ఇలాంటి వరదను చూశారా కృష్ణమ్మ? 2009లో ఒకసారి చూసామండి. దాని మీద పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ, ఇంకా 2 రోజుల్లో పెరుగుద్దని అంటున్నారు. మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. మరి అక్కడ వారధి దగ్గర అయితే మాత్రం సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. సిమెంట్ బస్తాలు వేసి అన్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు. రిటైనింగ్ వాళ్ళు కట్టినా కానీ ఆ వాళ్ళకి హైట్ ఇంకా సరిపోదని నా ఉద్దేశం. ఇంకా హైట్ పెంచాలి. వాళ్ళు ఒకవేళ కొట్టుకుపోతే ఏం పరిస్థితి? మెయిన్ పోయేదల్లా కూడా కృష్ణలంక ఏరియా అండి. మెయిన్ రిటైనింగ్ వాళ్ళు దాటిందంటే కృష్ణలంక ఏరియాలోకి వచ్చేస్తుంది మెయిన్ వాటర్ అంతా కూడా. అది గనక రాణి గారితో అది గనక కంట్రోల్ అయితే మాత్రం ఇక విజయవాడ సేఫేనండి. సేఫ్. మీ పేరండి? నా పేరు కేశవ్ అండి. చెప్పండి కేశవ్, ఏంటి పరిస్థితి అసలు విజయవాడ పరిస్థితి ఏంటి? ఈ వాటర్ రావడం శుభపరిణామమే అండి. బట్ ఇంత వాటర్ రావడం అనేది ఎక్సెస్ వాటర్ ఎక్కువ పైనుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి. బట్ కృష్ణలంక వాళ్ళకి వీళ్ళకి రిటర్నింగ్ వాళ్ళు కట్టినారు కానీ, రాణిగారి తోట వాళ్ళకి కట్టినారు కానీ ఇంకా కొంచెం హైట్ కట్టింటే బెటరు. బట్ ఈ ప్రభుత్వం అన్న కొంచెం కళ్ళు తెరిచి కొంచెం పైకి కడితే బెటర్ అని ఆలోచిస్తున్నాం అండి. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఇంకా తర్వాత ఎంతోమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ వృద్ధులు ఉంటారు, అనారోగ్య స్థితిలో ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏం చేస్తారు చెప్పండి? పునరావాస కేంద్రాలు అంటున్నారు కానీ పునరావాస కేంద్రాలు ఎంతమందిని పెట్టినా కూడా వాళ్ళకైతే తీర్చలేని కదా. అది ఇంట్లో సామాన్లు ఉంటాయి, అవన్నీ తీర్చలేని పరిస్థితి, ఎవరు ఇవ్వలేని పరిస్థితి కదా. అది కొంచెం ఆలోచించి కొంచెం గవర్నమెంట్ తొందరగా తక్షణం వాళ్ళకి సహాయ చర్యలు తీసుకొని వాళ్ళకి కొంచెం త్వరగా ఏదైనా చేస్తే బెటర్గానే ఆలోచిస్తున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే సేఫ్టీ వాళ్ళు ఉండడంతో కాస్త ఉపశమనం కలిగిన సేఫ్టీ వాళ్ళు ఆ ఎత్తు సరిపోవడం లేదు. వరద ఉధృతి పెరిగితే సేఫ్టీ వాళ్ళని దాటి వచ్చే పరిస్థితి ఉంది. అదే జరిగితే కృష్ణలంక ఈ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అయితే ప్రభుత్వం తక్షణమే మేలుకొని ఆ సేఫ్టీ వాళ్ళని మరింత ఎత్తుకు పెంచాలని ఇక్కడి వాసులు కూడా కోరుతున్నారు. మరి చూద్దాం రేపటి రోజు ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికైతే మంచి చర్యలే తీసుకుంటుంది, ఇంకా ఏం చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది కూడా వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.